నమస్కారం. ఈరోజు సుఖీభావ్లో సైనస్ తలనొప్పికి ఆయుర్వేద వైద్యం, వేసవిలో కిడ్నీలో రాళ్ల బాధల, లిగమెంట్ గాయాలకు కోత లేకుండా చికిత్స, పసిమెదడులో కణితి ఎప్పుడు ప్రమాదం, ఇంకా హెల్త్ టిప్. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు ముక్కు బిగదీసుకుపోవటంతో పాటు కొంతమందిలో తీవ్రమైన తలనొప్పి అనేది ఒక పెద్ద సమస్యగా మారుతూ ఉంటుంది. తలంతా ఒకటే బరువుగా దిమ్ముగా ఉంటుంది. ముఖ్యంగా కళ్ళ కింది భాగంలో తీవ్రమైన నొప్పి బాధిస్తూ ఉంటుంది. కనుబొమ్మలు రెండు జివ్వుమని లాగేస్తూ ఉంటాయి. ఈ రకమైన తలనొప్పిని డాక్టర్లు సైనస్ హెడేక్గా పిలుస్తూ ఉంటారు. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సైనస్ హెడేక్కు మన సంప్రదాయ వైద్యం ఆయుర్వేదం చెప్తున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సైనస్ హెడేక్ గురించి తెలుసుకునే ముందు అసలు సైనస్లు అంటే ఏమిటో తెలుసుకుందాం. ఇదిగో ఇక్కడ మన ముఖంలో కనిపిస్తున్న గాలితో నిండిన మార్గాల్ని సైనస్ గదులని పిలుస్తారు. వీటిలో మ్యూకస్ మెంబ్రేన్ అనే మెత్తటి పొర ఉంటుంది. ఈ మ్యూకస్ మెంబ్రేన్ పలుచని ద్రవ పదార్థాన్ని తయారు చేస్తుంది. ఇవి ఊపిరి పీల్చుకున్నప్పుడు శరీరంలోకి ప్రవేశించిన గాలికి సరైన ఉష్ణోగ్రత, తేమను కల్పించడానికి తోడ్పడుతూ ఉంటాయి. అయితే ముక్కు లోపల ఏవైనా ఇన్ఫెక్షన్లు చేరినప్పుడు, వాతావరణంలోని మార్పుల మూలంగా హానికారక వైరస్లు, బ్యాక్టీరియా సైనస్ గదుల్లోకి చేరినప్పుడు, ప్రమాదాల్లో సైనస్ గదులకు గాయమైనప్పుడు, ఈత కొడుతున్నప్పుడు క్లోరిన్ కలిసిన నీరు ఎక్కువ మొత్తంలో సైనస్ గదుల్ని తాకినప్పుడు సైనస్ పొరలు వాచి అది క్రమంగా సైనసైటిస్కు దారితీసే అవకాశం ఉంటుంది. సైనస్ తలనొప్పి ముఖ్యంగా ముఖభాగంలో వస్తుంది. ఉదయం నిద్ర లేవగానే ఎక్కువ నొప్పి ఉండి రోజు గడుస్తున్న కొద్దీ నొప్పి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. తలను అటూ ఇటూ కదిల్చినా, వంచినా లేదా ఏవైనా బరువులు ఎత్తినా ఈ సైనస్ తలనొప్పి ఉధృతమవుతుంది. సైనస్ హెడేక్ అనే సమస్యని ఆయుర్వేదంలో పీనస వ్యాధి, అలాగే ప్రతిసాయం తర్వాత వచ్చే వ్యాధిగా చెప్పడం జరిగింది. అయితే కోల్డ్, కాఫ్ వచ్చినప్పుడు, ఎలర్జీస్ వచ్చినప్పుడు, అలాగే కొంతమందికి బయట పొల్యూషన్ వల్ల, వాతావరణం మార్పుల వల్ల, అలాగే ఆహార నియమాల్లో మార్పుల వల్ల, చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల, లేకపోతే వేడివేడి పదార్థాలు తీసుకుని చల్లటి పదార్థాలు, ఎలర్జీ గల కారకాలు ఉన్న పదార్థాలు తీసుకున్నప్పుడు, జలుబు, దగ్గు, ఆయాసం ఉన్నప్పుడు, అలాగే వీళ్ళకి ముక్కు యొక్క స్ట్రక్చరల్ మార్పులు ఉన్నప్పుడు, అంటే డిఎన్ఎస్ అంటాం మనం, ముక్కు దూలం ఏదైతే వంకర ఉంటుందో, అలాగే పాలిప్స్, అవన్నీ లోపల ఉండే ఎడినాయిడ్స్, ఇవన్నీ కూడా అడ్డుపడుతూ ఉంటాయి. అప్పుడు కూడా కొంతమందికి జలుబు చేయడం జరుగుతుంది. ఆ జలుబు వచ్చినప్పుడు కొంత మైల్డ్గా ఇన్ఫెక్షన్ ఉంటుంది. యూస్టేషన్ ట్యూబ్లో కూడా ఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఈ సైనసెస్ అన్నీ బ్లాక్ అవుతాయి. కొన్ని సందర్భాల్లో బ్లాక్ అవ్వకుండా ట్రైజెమినల్ నర్వ్ అనేది ఇరిటేట్ చేసి వాళ్ళకి తలనొప్పి రావడం జరుగుతుంది. సుమారు 4 గంటల నుంచి 72 గంటల పాటు కూడా తలనొప్పితో బాధపడుతూ ఉంటారు చాలామంది. అర్ధరాత్రి చల్లటి ఐస్ క్రీమ్స్ తినడము, అలాగే బాగా మసాలా దినుసులు తినడము, అలాగే చల్లటి అంటే సీ ఫుడ్ తినడము, ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లోంచి అప్పుడే తీసిన పదార్థాలు తినడము, ఇవన్నీ తినడం ద్వారా ఏమవుతుందంటే మనకి బాడీలో మార్పులు వస్తాయి. అంటే ఎలక్ట్రోలైట్స్ మారినప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. అప్పుడు ఈ రిటెన్షన్ అయినప్పుడు ఈ యొక్క బయటికి రాకుండా బ్లాక్ అయ్యి వీళ్ళకి సైనసెస్ ఇన్ఫిల్ట్రేట్ అవుతాయి. సో ఇలాంటప్పుడు ఏంటంటే ఆవిరి పట్టడం లాంటివి చేయాలి. కొంతమంది స్విమ్మింగ్ లాంటివి చేస్తూ ఉంటారు, అప్పుడు కూడా ఇది అగ్రివేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి స్విమ్మింగ్ చేసిన వెంటనే మంచినీళ్ళతో స్నానం చేయడం లాంటివి చేస్తే కనుక ఈ సైనసెస్ అంత తొందరగా ఇబ్బంది పెట్టవు. సైనసైటిస్తో బాధపడుతున్నప్పుడు, సైనస్ బాధలు తీవ్రంగా ఉన్నప్పుడు జీవన సరళి, ఆహార విహారాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంది ఆయుర్వేదం. ముఖ్యంగా సైనస్ బాధల్ని ప్రేరేపించే ఎలర్జీ కారకాలైన దుమ్ము, ధూళి వంటి వాటికి దూరంగా మసులుకోవాలి. నోటిని తరచూ గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. నిత్యం ఉదయం, సాయంత్రం 2 పూటల వేడి నీటి ఆవిరి పట్టుకోవడం మేలు. యూకలిప్టస్ ఆయిల్ని నీటిలో వేసి ఆవిరి పట్టుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. చల్లగాలికి తిరగకూడదు. చల్లటి, పుల్లటి పదార్థాలని ఎక్కువగా తీసుకోకూడదు. రోజువారీ ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. గోరువెచ్చటి నువ్వుల నూనెతో ముక్కు, కనుబొమ్మల మధ్య భాగంలో మృదువుగా మర్దన చేయడం వల్ల సైనస్ బాధలు తగ్గుముఖం పడతాయి. ఆవిరి విషయానికి వచ్చేసరికి చాలామంది రకరకాలైన పదార్థాలు వేసి ఆవిరి పడుతుంటారు. మామూలు నీళ్ళతోటి, లేదా అంటే బోర్ వాటర్, అంటే సాల్ట్ వాటర్ అంటాం మనం, ఆ బోర్ వాటర్ తోటి మనం పడితే కనుక ఆవిరి వాళ్ళకి త్వరగా రిలీఫ్ వస్తుంది, బ్లాక్స్ తగ్గుతాయి ఫస్ట్. ఇది కాకుండా ఏంటంటే ఆవిరిలోనే మీరు పసుపు వేసి కొంతమంది తీసుకుంటూ ఉంటారు, కానీ పసుపు వేసుకుంటే మొహం అంతా పచ్చగా కూడా అయిపోతూ ఉంటుంది. కాబట్టి పసుపు కంటే రాళ్ళ ఉప్పు వేసి కానీ,
లేకపోతే కొంచెం కర్పూరం వేసి కానీ మీరు ఆవిరి తీసుకుంటే కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే నస్యకర్మ అని ఆయుర్వేదంలో చెప్పారు. ముఖ్యంగా మనకి కుంకుమ పువ్వు దొరుకుతుంది. కుంకుమ పువ్వు కొంచెం పంచదారలో కలిపి కానీ తేనెలో కలిపి కానీ ముక్కులో చుక్కల కింద వేస్తే కూడా వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అది ఏంటంటే అది ఎప్పుడైతే మనం లోపలికి వేసామో అది డైలటేషన్ చేస్తుంది. అలాగే మిరియాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. 1-2 మిరియాలు కొంచెం తేనె ఎక్కువ వేసి కొంచెం పంచదార వేసి నీళ్ళు వేసి కొంచెం లిక్విడ్ కింద చేసి ముక్కులో వేసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇది కాకుండా ఏంటంటే మనకి తరచు మనం చెప్పుకుంటూ ఉంటాం అల్లము బెల్లం అనేది. అయితే ఈ అల్లాన్ని దంచి 1 చెంచాడు రసం తీసి అందులో 2 నుంచి 3 వంతులు బెల్లం తీసుకుని, అంటే ఎందుకంటే ఇది ఘాటైన ద్రవ్యం కాబట్టి ముక్కులో వేసినప్పుడు మండుతుంది కాబట్టి దీనిని డైల్యూట్ చేసి దాంట్లో కొంచెం 1 చుక్క నెయ్యి వేసి తీసుకుంటే కనుక వాళ్ళకి తొందరగా రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే హెడేక్స్కి శొంఠి అల్లము చాలా మంచి ఔషధాలుగా ఆయుర్వేదంలో చెప్పారు. ఇలా కాకుండా ఇంటర్నల్గా కూడా త్రికట్టుకు అది చూడడం కానీ లేదా అంటే శొంఠి యాజ్ ఇట్ ఈస్ తేనెలో కలిపి తీసుకోవడం ద్వారా కూడా చాలా మంచి గుణం ఉంటుంది. ఎందుకంటే సైనసెస్కి ముఖ్యంగా ఏంటంటే ఆ యొక్క ట్రిగర్ ఏదవుతుందో దానిని తగ్గించడానికి ఇవి పనిచేస్తూ ఉంటాయి. ఇలా కాకుండా కొన్ని క్యామమైల్ లాంటి ధూపం పెడతారు, అలాంటివి వాడితే కూడా మనకి త్వరగా రిలీఫ్ రావడానికి అవకాశం ఉంటుంది. చికిత్స విషయానికి వచ్చేసరికి రకరకాలైన ద్రవ్యాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ట్రిగ్గర్ ఏంటి అన్నది చూడాలి. ఇందాక నేను చెప్పినట్టు ట్రైజిమినల్ నర్వ్ తోటి వచ్చేదైతే దానికి జ్యోతిష్మతి, జటామాంసి, బ్రహ్మి, అలాగే త్రికటక చూడడము, అలాగే యాలకులతో చేసింది ఏలాది బటి అని, అలాగే కొన్ని చూర్ణాలు లాంటివి వస్తూ ఉంటాయి, సీతోఫలాది చూడడం అని, తాడిసాది చూడడం అని, ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేస్తాయి. కానీ సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క కండిషన్ బట్టి, అంటే ఏ కారణం చేత వచ్చింది దానికి ఎంత డోసేజ్ ఇవ్వాలి ఇవన్నీ చూసుకుని ఇస్తే కనుక చాలా బాగా పనిచేస్తాయి. సైనస్ హెడేక్తో బాధపడుతున్నప్పుడు ముక్కును తరచూ గోరువెచ్చటి నీటితో శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఎలర్జీకి సంబంధించిన దుమ్ము ధూళికి దూరంగా ఉండాలి. తరచూ వేడి నీటి ఆవిరి పట్టుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఉదయం సాయంత్రం వేళల్లో వేడి ఆవిరిని పట్టుకోవడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. చల్లగాలికి చల్లటి పుల్లటి పదార్థాలకు దూరంగా ఉండాలి. యోగా నిపుణుల సాయంతో జలనీతి ప్రక్రియను సాధన చేయడం మరీ మంచిది. రోజువారీ ఆహారంలో ఉల్లి వెల్లుల్లి మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఈ జాగ్రత్తలు సైనస్ హెడేక్ బాధలను చాలా వరకు తగ్గిస్తాయి. వేసవి అంటేనే వేడి, ఉక్కపోతల కాలం. అయితే ఈ సీజన్లో బయటకు చెప్పుకోలేని మూత్ర సంబంధ సమస్యలు కూడా ఎక్కువగానే ఎదురవుతూ ఉంటాయి. మూత్రంలో చురుక్కుమనే మంటలు, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కిడ్నీల్లో రాళ్ల మూలంగా బాధలు పెరిగిపోతూ ఉంటాయి. ముఖ్యంగా ఒంట్లో ద్రవ నష్టం మూలంగా మూత్రం పరిమాణం తగ్గుతూ ఉంటుంది. మూత్రం గాఢత కూడా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటప్పుడు కిడ్నీలో ఇదివరకే రాళ్ళు ఉన్నట్లయితే వాటి పరిమాణం కూడా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కిడ్నీలో రాళ్ల మూలంగా బాధలు తీవ్రమవుతూ ఉంటాయి. వేసవిలో కిడ్నీలో రాళ్ల బాధలను అధిగమించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వేసవుల్లో మనకి అందరికీ తెలిసిందే, మనము వాటర్ తక్కువ తీసుకున్న, మనకి సరైన మోతాదులో బాడీలో వాటర్ లేకున్నా కూడా కిడ్నీలో ఉండే యూరిన్ కాన్సన్ట్రేట్ అయిపోయి దాంట్లో చిన్న చిన్న రాళ్ళు ఫామ్ అవడం జరుగుతుంది. అదే ప్రక్రియ ఇంకా కొనసాగితే ఆ రాళ్ళు సైజు పెరిగిపోయి కొద్ది పెద్ద సైజుగా రాళ్ళు ఫామ్ అయిపోయి మన యూరిన్ పైపును అడ్డుకొని సివియర్గా నొప్పితో సమస్యలతో మనం చూస్తుంటాం. సో వీటికి మనము నివారణే ముఖ్యమైన మార్గం కాబట్టి వేసవుల్లో డీహైడ్రేషన్ కాకుండా రెగ్యులర్గా మనం వాటర్ తీసుకుంటూ, ఇంతకుముందు ఎవరికన్నా కిడ్నీ స్టోన్స్ వచ్చాయి అని వాళ్ళకి అనుభవం ఉంటే కనుక వారు ఇంకా ముఖ్యంగా ఒక వాటర్ బాటిల్ని ఖచ్చితంగా మనం దగ్గర పెట్టుకొని ఎక్కడికి ట్రావెల్కి వెళ్ళినా, ఎక్కడికైనా సైట్స్కి వెళ్ళినా, కొందరు మన మిత్రులు మార్కెటింగ్ ఫీల్డ్ కానీ లేదంటే ఆ ఫీల్డ్ అవుట్డోర్ ఫీల్డ్ వరకే ఎక్కువ ఉండేవాళ్ళు ఉంటారు. వారు ఖచ్చితంగా ఒక వాటర్ బాటిల్ దగ్గర పెట్టుకొని సమయానికి, అంటే గంటకి అట్లీస్ట్ ఒక గ్లాస్ వాటర్, అంటే 1 లీటర్ బాటిల్ అట్లీస్ట్ బయట తిరిగే వాళ్ళకి ఒక 3-4 అవర్స్లో 4-5 అవర్స్లో ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా అవసరమైతే దాహం కొద్దీ ఆ వాటర్ బాటిల్ కంటిన్యూస్గా తీసుకొని మనకి డీహైడ్రేషన్ కాకుండా అవాయిడ్ చేసుకుంటే ఈ కిడ్నీలో రాళ్ళు ఫామ్ కాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు. బస్సు ఎక్కుతూ జారి పడ్డప్పుడు, పరుగెడుతూ కింద పడ్డప్పుడు, ఏవైనా ఆటలు ఆడుతున్నప్పుడు మనకు తెలియకుండానే మోకాళ్లలో గాయాలవుతూ ఉంటాయి. చిన్న దెబ్బలే కదా అని చాలా సందర్భాల్లో మనం వాటిని పెద్దగా పట్టించుకోం. అయితే అవి చిన్న దెబ్బలే కావచ్చు, కానీ వాటి మూలంగా మోకాళ్లలోని లిగమెంట్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. లిగమెంట్ గాయాలను నిర్లక్ష్యం చేస్తే అవి క్రమంగా పాడైపోయే అవకాశం ఉంటుంది.
మోకాళ్లలో బంధనాల వంటి లిగమెంట్లకు అయ్యే గాయాలకు ఒకప్పుడైతే మోకాలి భాగాన్ని మొత్తం తెరిచి చికిత్స చేయాల్సి వచ్చేది. అయితే ఆర్థోస్కోపీ అందుబాటులోకి వచ్చాక మోకాలిపై ఎలాంటి కోత పెట్టకుండానే లిగమెంట్ గాయాలకు చక్కగా మరమ్మతు చేస్తున్నారు. లిగమెంట్ గాయాలకు ఆర్థోస్కోపిక్ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కంప్లీట్గా టేర్ అయిపోయిన లిగమెంట్స్కి రీకన్స్ట్రక్షన్ మెథడ్ మాత్రమే సర్జరీ. అంటే ఈ రీకన్స్ట్రక్షన్ మెథడ్స్ వల్ల పేషెంట్స్ని మళ్ళీ పూర్వస్థితికి తేవడం, మళ్ళీ ఆటలాడే స్పోర్ట్స్ పీపుల్ అయితే వాళ్ళకి స్పోర్ట్స్ యాక్టివిటీస్కి మళ్ళీ ప్రీ ఇంజరీ లెవెల్కి తీసుకురావడం అనేది చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీడియల్ కొల్లేటర్ లిగమెంట్ ఒక్కటే తెగింది అనుకుందాం, కంప్లీట్గా ఎక్స్టెన్షన్లో పూర్తిగా అది వదిలేస్తుందంటే అది ఓపెన్ చేసి అది రిపేర్ అనేది చేయవచ్చు. అంటే కొల్లేటర్ లిగమెంట్స్కి మనం రిపేర్ మెథడ్ అనేది చేయొచ్చు. బట్ క్రూషియేట్ లిగమెంట్స్ అంటే అవి జాయింట్ లోపల ఉంటాయి అనుకున్నాం. ఏసీఎల్ అంటే యాంటీ క్రూషియేట్ లిగమెంటు, పీసీఎల్ అంటే పోస్టీరియర్ క్రూషియేట్. ఈ లిగమెంట్స్ ఇంట్రా ఆర్టికులర్గా అంటే విత్ ఇన్ ద జాయింట్ ఉండే స్టెబిలైజింగ్ స్ట్రక్చర్స్, వీటికి రిపేర్ చేయటం ఉండదు. వాటికి రీకన్స్ట్రక్షన్ అంటే ఇంకొక భాగం నుంచి ఒక టెండాన్ని తీసుకొచ్చి మనము లోపల వేయటం జరుగుతుంటుంది. ఆ లోపల వేయటానికి మనము వాడే పద్ధతుల్ని ఆర్థ్రోస్కోపిక్ పద్ధతులు అంటాం. అంటే టెలిస్కోపిక్ ద్వారా ఒక చిన్న 4mm స్కోప్ పెట్టి ఇంకొక వర్కింగ్ పోర్టల్ ద్వారా మొత్తం సర్జరీని చేయొచ్చు. అంటే ఒక్క సూచర్ మాత్రమే పడుతుంటుంది. సో ఈ ఆర్థోస్కోపిక్గా ఐసోమెట్రిక్ పాయింట్స్ అని ఉంటాయి. టిబియా అంటే కాలి ఎముక పై భాగంలో కానీ ఫీమర్ ఎండ్ కానీ చిన్న హోల్స్తో వేసి దాంట్లో ఈ టెండాన్ పెట్టి ఒకవైపు ఎండో బటన్స్ అని ఒకవైపు బయోస్క్రూస్ అని వాడి అది ఫిక్స్ చేస్తాం. ఆ ఫిక్స్ చేసి ఇటువంటి సర్జరీ చేసి పేషెంట్ని అనమాట యూజువల్గా ఒక 3 days 4 daysలోనే ఒక మాదిరిగా నడవటం అటువంటి చేయగలుగుతుంటాం. ఫస్ట్ 3-4 weeks క్రచ్ బేరింగ్ అంటే వాకర్ పట్టుకొని నడవటం, నెమ్మదిగా ఫిజియోథెరపీ ఇంప్రూవ్ చేయటం, అలాగా ఎవ్రీ 2 weeksకి ఒకసారి రీహాబిలిటేటివ్ ఫిజియోథెరపీతో ఆ పేషెంట్ మళ్ళీ నార్మల్ స్థితికి దాదాపు ఒక 2 నెలల్లో తీసుకురాగలరు. పిల్లలకు కొద్దిగా ఒళ్ళు వెచ్చబడితేనే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. అలాంటిది పసిమెదడులో కణితులు పురుడు పోసుకున్నాయని తెలిస్తే ఆ తల్లిదండ్రుల వేదనను మాటల్లో చెప్పలేం. ఒకప్పుడు పెద్దల్లో, అది వయసు మళ్లిన వాళ్లలో మాత్రమే కనిపించే బ్రెయిన్ ట్యూమర్లు ఇప్పుడు పిల్లల్లోనూ తరచుగా కనిపిస్తున్నాయి. జన్యుపరమైన కారణాలు, రేడియేషన్, గర్భిణీ దశలో వాడిన మందులు మొదలైన కారణాల వల్ల పిల్లలకు బ్రెయిన్ ట్యూమర్ల ముప్పు ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో పసిమెదడులో కణితుల గురించిన పూర్తి వివరాలు డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పసి మెదడులో కణితులు ఎన్ని రకాలుగా రావచ్చు? మనం చిన్నపిల్లలు తీసుకున్నప్పుడు సర్వసాధారణంగా చూసే ట్యూమర్స్ ఏంటి అనేది మనం చూసుకుంటే మొట్టమొదటిగా మనం బాగా తీసుకునే ట్యూమర్ ఏంటంటే మెడుల్లోబ్లాస్టోమా అంటాము. రెండో రకమైన ట్యూమర్ ఎపెండైమోమా అంటాము. మూడో రకమైన ట్యూమర్ పైలోసైటిక్ యాస్ట్రోసైటోమా అంటాము. నాలుగో రకమైన ట్యూమర్ గ్యాంగ్లియోసైటోమాస్, గ్యాంగ్లియోన్యూరోమాస్ అంటాము. మొట్టమొదటిగా మనం బాగా చూసే ట్యూమర్ ఏంటంటే మెడుల్లోబ్లాస్టోమా అంటాం. మెడుల్లోబ్లాస్టోమా అనేది ఒక రకమైన క్యాన్సర్ ట్యూమరు. ఇది వచ్చిందంటే అది గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు ఉంటుంది. ఈ ట్యూమర్ అనేది క్యాన్సర్ లాగా ఉంటుంది కాబట్టి ఇది మనం ఇందాక చెప్పుకున్నట్టు బ్రెయిన్ స్టెమ్లో 4th వెంట్రికల్ అనే ఒక నీటి గది ఉంటుంది కదా, ఆ నీటి గదిలో సర్వసాధారణంగా ఇప్పుడు 100 మందిని చూస్తే అందులో 90 మందికి అక్కడే వస్తుంది ఈ మెడుల్లోబ్లాస్టోమా. అట్లా కాకుండా వేరే ప్లేస్లో కూడా ఈ మెడుల్లోబ్లాస్టోమా అని వస్తుంది. బట్ సాధారణంగా మనం చూసేది ఈ 4th వెంట్రికల్ అంటే బ్రెయిన్ స్టెమ్లో 4వ నీటి గది ఉంటుంది కదా, దాన్నే 4th వెంట్రికల్ అంటామని చెప్పాం కదా, దానిలో వచ్చే ట్యూమర్నే మనం మెడుల్లోబ్లాస్టోమా అంటాము. మెదడులో కణితులు ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? బ్రెయిన్లో ట్యూమర్ వస్తే మనం సర్వసాధారణంగా చూసే లక్షణం ఏంటంటే మొట్టమొదటిగా తలనొప్పి అనేది సర్వసాధారణంగా చూసే లక్షణం. 100 మంది 1000 మంది తలనొప్పితో వస్తే అందరికీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్టేనా అని కంగారు పడాల్సిన అవసరం లేదు. 1000 మందిని చూసుకుంటే అందులో ఏ ఒక్కరికో లేకపోతే 0.5% వాళ్ళల్లో ఈ తలనొప్పి వచ్చే వాళ్ళలో బ్రెయిన్ ట్యూమర్ ఉందని మనం అనుకోవచ్చు. ఇంకో ప్రత్యేక లక్షణం ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్లు ఉన్న వాళ్ళల్లో రాత్రిపూట తలనొప్పి ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజాముకి తలనొప్పి ఎక్కువైపోయి తెల్లవారుజామున ఆర్ ఎర్లీ మార్నింగ్ వాంతి చేసుకుంటే వాళ్ళకి తలనొప్పి రిలీఫ్ అనేది ఉంటుంది. అలాగే బ్రెయిన్లో ట్యూమర్ ఉండటం వల్ల బ్రెయిన్లో ప్రెషర్ పెరిగేసి లోపల ఒత్తిడి పెరిగేసి చూపు అనేది మందబారుతూ ఉంటుంది, వాళ్ళ కంటి చూపు అనేది దూరం అవుతుంది. అలాగే దీంతోపాటు ఎలా ఉంటుందంటే నత్తి మాట మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి మెల్లమెల్లగా చూపు అనేది మెల్ల చూపు కనిపిస్తూ ఉంటుంది.
వాళ్ళ కంటి చూపు అనేది ఒకళ్ళు ఇద్దరిలా కనిపిస్తూ ఉంటారు, మాట తడబడటం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఈ పాన్స్లో కానీ ట్యూమర్ వస్తే ఏ పక్క ట్యూమర్ వచ్చింది, కుడి పక్క వచ్చిందా ఎడం పక్క వచ్చిందా దాన్ని బట్టి కుడి కాలు పెరాలసిస్ రావడం కానీ, ఎడం కాలు పెరాలసిస్ రావడం కానీ, కుడి చేయి వీక్ అవడం కానీ, ఎడం చేయి వీక్ అవడం కానీ, మూతి వంకర పోవడం కానీ, మెల్ల చూపు కనిపించడం కానీ, ఒకళ్ళు ఇద్దరుగా కనిపించడం కానీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇవన్నీ ఇంకొక ప్రత్యేక లక్షణం ఏంటంటే వాళ్ళకి ఆ పాన్స్లో కానీ మెడల్లో కానీ ట్యూమర్ అనేది వస్తే మింగుడు ప్రాబ్లం అనేది వస్తుంది. వాళ్ళు మనం రెగ్యులర్గా వాటర్ తాగుతూ ఉంటాం, వాటర్ తాగితే ఎవరికి దగ్గు రాదు. కానీ బ్రెయిన్లో ఈ చిన్న మెదడులో ట్యూమర్ వస్తే వాళ్ళు వాటర్ తాగుతూ ఉంటే మన ముక్కులో నీళ్ళు వస్తూ ఉంటాయి, అంటే పొరబోతూ ఉంటుందన్నమాట. అతి ముఖ్యమైన లక్షణం మనం మర్చిపోయింది ఏంటంటే ఫిట్స్, మూర్ఛ వ్యాధి. మెదడులో కణితుల విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? మనం మొట్టమొదటిగా చేసే పరీక్ష ఏంటంటే సిటీ స్కాన్ చేస్తాం. ఈ సిటీ స్కాన్లో ట్యూమర్ ఉంది అనేది డౌట్ఫుల్గా ఉంటుంది, కంపల్సరీగా 100% మనకు అనేది తెలియదు. ట్యూమర్ ఉంది, అది చిన్న మెదడులో ఉందా పెద్ద మెదడులో ఉందా, చిన్న మెదడులో ఉంటే ఏ పార్ట్లో ఉందనేది మనం తెలుసుకోగలుగుతాం సిటీ స్కాన్. ఇది మనం మొట్టమొదటిగా చేసే టెస్ట్ సిటీ స్కాన్, ట్యూమర్ అని తెలుసుకున్న తర్వాత. ట్యూమర్ సిటీ స్కాన్లో ఉన్న తర్వాత తెలిసిన తర్వాత మనం ఏ స్కాన్ మొట్టమొదటిగా గోల్డ్ స్టాండర్డ్ ఇన్వెస్టిగేషన్ అంటే ఎంఆర్ఐ స్కాన్ అనేది చేయాలి. సో ఎంఆర్ఐ స్కానింగ్ చేయటం వల్ల మోర్ దెన్ 99% తెలిసిపోతుంది. అట్లా కాకుండా నాన్ క్యాన్సరస్ ట్యూమర్ కూడా మోర్ దెన్ 90% తెలిసిపోతుంది. ఎంఆర్ఐ చేయడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి సపోజ్ ట్యూమర్ మోటార్ కార్టెక్స్ ఇన్వాల్వ్ అయిందనుకోండి, అంటే పెరటల్ లోబ్లో ట్యూమర్ వచ్చిందనుకోండి, ట్రాక్టోగ్రఫీ అనే కొత్త ఇన్వెన్షన్ వల్ల కొత్త ఎంఆర్ఐలో కొత్త రకమైన పరీక్ష ఏంటంటే ఎంఆర్ఐ ట్రాక్టోగ్రఫీ అంటాము. ఆ ట్రాక్టోగ్రఫీ వల్ల ఏ ఫైబర్స్ ఇన్వాల్వ్ అయినాయి, అది కాలు చెయ్యి ఫైబర్స్ ఇన్వాల్వ్ అయినాయా, మూతికి వచ్చే నరాల ఫైబర్స్ ఇన్వాల్వ్ అయినాయా అని దాన్ని బట్టి కూడా తెలుసుకోవచ్చు. అలా కాకుండా ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ అని ఇంకొక టెస్ట్ ఉంది దానిలోనే. ఆ స్పెక్ట్రోస్కోపీ వల్ల ఒక్కోసారి క్యాన్సర్ ట్యూమర్లు ఎలాగ ఉంటాయంటే చిన్న రకమైన యాప్సెస్ అంటాము. అంటే యాప్సెస్ అంటే ఇన్ఫెక్షన్ వల్ల కూడా చిన్న నీటి క్యావిటీ లాగా నీటి బుడగలాగా ఉంటుంది. ఈ స్పెక్ట్రోస్కోపీ వల్ల అంటే మన చీముగడ్డ లేదా క్యాన్సర్ గడ్డ అనేది ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా తెలుసుకోవచ్చు. పిల్లల్లో మెదడులో కణితులకు చికిత్స ఎలా ఉంటుంది? ఉదాహరణకి బినైన్ క్యాన్సర్ గడ్డలు ఉన్నాయి అనుకోండి, అది లెస్ దెన్ 2 సెంటీమీటర్స్, లెస్ దెన్ 1 సెంటీమీటర్, 1.5 సెంటీమీటర్స్ ఉందనుకోండి, అది చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా మనం బినైన్ అని కన్ఫర్మ్ చేసుకుంటే ఎంఆర్ఐ ఫైండింగ్స్ ద్వారా కొంతకాలం వరకు వెయిట్ చేయొచ్చు, సర్జరీ చేయాల్సిన అవసరం లేదు. బ్రెయిన్ గడ్డలో సైజ్ అనేది ఇంపార్టెంట్, అది ఏ ఏరియాలో వచ్చింది అనేది ఇంపార్టెంట్. సైజ్ ఒకవేళ 3 సెంటీమీటర్స్ దానికంటే ఎక్కువ ఉంది అనుకోండి, ఉన్న ఏరియాని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలి. మనం ఇప్పుడు చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి చిన్నపిల్లలు మనం మిడిల్లో బ్లాస్టమా సర్వసాధారణంగా చూస్తాం కాబట్టి 3 సెంటీమీటర్స్ ఉన్నా 2 సెంటీమీటర్స్ ఉన్నా మిడిల్లో బ్లాస్టమ్ అయితే కంపల్సరీగా సర్జరీ చేసుకోవాలి. సర్జరీ చేసిన తర్వాత ఆ టిష్యూ ఆ గడ్డని పరీక్షకు పంపిస్తాం, ఏ స్టేజ్లో ఉందో తెలుసుకుని దాన్ని ఫర్దర్గా ట్రీట్మెంట్ చేస్తాం. సర్జరీ అనేది 2 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి మైక్రోస్కోప్ యూజ్ చేసి చేస్తాము, రెండోది స్టీరియోటాక్సిక్ బయాప్సీ అంటాము, మూడోది రేడియో సర్జరీ అంటాము. సర్జరీ అనేది ఓపెన్ సర్జరీయే ఉంటుంది. ఓపెన్ సర్జరీలో మైక్రోస్కోప్ యూజ్ చేసి ఆ ట్యూమర్ అనేది తీసేస్తాము. ఒకవేళ ఫోర్త్ వెంట్రుకలో ట్యూమర్ వల్ల మెదడులో నీరు అనేది ఫ్రీగా జరగకపోవడం వల్ల హైడ్రోకెఫలస్ అనేది ముందు డెవలప్ అవుతుంది. సో ఒకవేళ హైడ్రోకెఫలస్ ఉంటే ఈ హైడ్రోకెఫలస్ తగ్గించడానికి ముందుగా మనకు వీపీ షంట్ అనేది సర్జరీ చేసుకుంటాము. వీపీ షంట్ అనేది బ్రెయిన్లో చిన్న బర్హోల్ చేసేసి ఆ బ్రెయిన్లోంచి ఒక చిన్న క్యాథటర్ తీసుకొని పొట్ల పెట్టి ఆ వాటర్ అనేది మెల్లగా డైవర్ట్ చేస్తాము. దీన్నే వీపీ షంట్ అంటాము. అది చేయటం వల్ల ఏమైందంటే ఆ వాటర్ కాంటెంట్ నీరు ఏదైతే జమైందో దాన్ని తగ్గించడం వల్ల మెదడులో ప్రెషర్ తగ్గుతుంది. తగ్గిన తర్వాత ఒక వారం 10 రోజుల తర్వాత మళ్ళీ మనము ఈ మెయిన్ సర్జరీ అనేది బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ మెడుల్లో బ్లాస్టమ్ అనేది చేసుకోవచ్చు. అది ఓపెన్ సర్జరీ 99% ఓపెన్ సర్జరీ చేసుకోవాలి. ఓపెన్ సర్జరీలో కూడా మనం నావిగేషన్ యూజ్ చేసుకొని ఆ ట్యూమర్ సైజు ఎలా ఉంది, ఆ ట్యూమర్ మొత్తం తీసామా లేదా అనేది నావిగేషన్ గైడెడ్ సర్జరీ కూడా చేసుకుంటాము. ఒకవేళ మన ఫోర్త్ వెంట్రుకలో ఉంటే ట్యూమర్ ఫోర్త్ వెంట్రుకలో ఉంటే 90% ప్రాణానికి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. కానీ ఒకవేళ అది అతి ఎక్కువ ఉంటే ఫోర్త్ వెంట్రుకలో మీకు చెప్పినట్టు ఎక్కడ ఉంటుంది, క్రిటికల్ ఏరియాస్లో ఉంటుంది. ఎక్కడ పాన్స్, మిడ్ బ్రెయిన్, మిడిల్ దగ్గర ఉంటుంది. ఒకవేళ ఆ ఏరియాలో తీసేటప్పుడు మినిమల్ కాంప్లికేషన్స్ అనేవి ఒకవేళ మింగుడు ప్రాబ్లం కానీ రావచ్చు. ఒకవేళ అవి ఉంటే మెల్లమెల్లగా తగ్గిపోతాయి. ఈ ట్యూమర్ తీసిన తర్వాత మైక్రోస్కోప్ యూజ్ చేసుకుని ట్యూమర్ తీసిన తర్వాత దాన్ని అనేది టెస్ట్కి పంపిస్తాము. ఆ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మెడుల్లో బ్లాస్టమ్ అనుకోండి ఏ గ్రేడ్లో ఉంది, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉంటే కంపల్సరీగా రేడియేషన్ అనేది పెట్టాలి. ఈ మెడుల్లో బ్లాస్టమ్ ఇంకో ప్రత్యేక లక్షణం ఏంటంటే మెదడులో పాటు
ఆ మెదడులో నీరు ఉంటుందని చెప్పే కదా, అది స్పైనల్ కార్డ్ వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. దాన్ని డ్రాప్ మెటాస్టాసిస్ అంటాము. సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి ఎంఆర్ఐ చేసుకొని, ఎంఆర్ఐ బ్రెయిన్తో పాటు ఎంఆర్ఐ స్పైన్, హోల్ స్పైన్ కూడా చేసుకొని, అక్కడ కూడా ఏమైనా డ్రాప్ మెటాస్టాసిస్ అంటే ఆ డ్రాప్ అంటే చిన్న చిన్న కణాలు అనేవి కిందకి ఆ నీరు ద్వారా ప్రయాణించి స్పైనల్ కార్డ్లో కూడా ఆ స్పైనల్ కాలం కూడా డిపాజిట్ అయిపోయి అక్కడ కూడా ట్యూమర్ పెరిగే అవకాశం ఉంటుంది. సో సర్జరీ అయిపోయిన తర్వాత, సర్జరీ ముందు కూడా అట్లా ఎంఆర్ఐ చేసినప్పుడు ఎంఆర్ఐ స్క్రీనింగ్ చేస్తాము. సర్జరీ అయిన తర్వాత కూడా ఎంఆర్ఐ హోల్ స్పైన్ స్క్రీనింగ్ చేసుకొని, ఒకవేళ వెన్నుపాములో ఆ స్పైనల్ కార్డ్లో ఏమి ట్యూమర్స్ లేకపోతే దాన్ని ఎవ్రీ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉంచుకొని, ఈ ఒకవేళ మనం ట్యూమర్ చేసిన తర్వాత ఒకవేళ మెడుల్లో బ్లాస్టమ్ వచ్చిందా, ఎపెండైమమ్ వచ్చిందా, దాని గ్రేడ్ బట్టి రేడియేషన్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఎందుకంటే కణితి అనేది బాడీలో అదర్ పార్ట్స్లో వస్తే, అదర్ పార్ట్స్ ఉదాహరణ తీసుకుంటే చర్మం పైన వచ్చిందనుకోండి, చర్మంతో పాటు ట్యూమర్తో పాటు దాన్ని అటుపక్క 3 to 4 సెంటీమీటర్స్, ఇటుపక్క 3 to 4 సెంటీమీటర్ తీసేసుకో. అట్లా కాకుండా మెదడులో అనేది ఓన్లీ ట్యూమర్ మాత్రమే తీయాలి. మెదడు అదర్ పార్ట్స్ మనం ముట్టుకోకూడదు, ఎందుకంటే క్రిటికల్ ఏరియాస్ కాబట్టి. సో ఎంతో కొంత మన కంటికి కనిపించిన రేణు అంతా కూడా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. దానికోసమే మనం పోస్ట్ సర్జరీ తర్వాత ఒక 10-20 రోజుల తర్వాత రేడియేషన్ అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. అట్లా ద సేమ్ టైం రేడియేషన్తో పాటు మెడుల్లో బ్లాస్టమా, ఎపెండైమోమా అయితే కంపల్సరీగా కీమోథెరపీ అనేది చేసుకోవాలి. పిల్లలు తరచూ తలనొప్పితో బాధపడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా తగిన పరీక్షలు చేయించాలి. ప్రమాదకరమైన బ్రెయిన్ ట్యూమర్లకు ఆధునిక వైద్యంలో ఇవాళ సర్జరీ మొదలుకొని కీమో, రేడియేషన్ వరకు చక్కటి చికిత్సలెన్నో అందుబాటులో ఉన్నాయి. సత్వరమే చికిత్స మొదలు పెడితే బ్రెయిన్ ట్యూమర్లను చాలా వరకు నయం చేయొచ్చు. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో నిత్యం అన్నం వార్చిన గంజిలోకి చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకుని తాగటాన్ని అలవాటు చేసుకోండి. వేసవి తాపం తగ్గుతుంది. ఎండతో వచ్చే సమస్యల ముప్పు తగ్గుతుంది.